హాయ్ అండి. వాతావరణం చాలా చల్లగా ఉందని పిల్లలు చల్ల బజ్జీలు అడిగారండి. దాంట్లో 300 గ్రాములు పిండి వేసాను, మైదా పిండి. దాంట్లో 6 లీటర్ పెరుగు వేసానండి. బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ కలిపి మిక్సీలో వేసానండి. అవి కూడా వేపేసుకున్నాను. అవన్నీ వేపేసుకుని ముక్కలు కోసి దాంట్లోని మిక్సీ గిన్నెలు వేసి మిక్సీ చేసేసానండి. అవి పక్కన పెట్టుకున్నాను. పిండి ఆల్రెడీ కలిపించాను కదండి, ఒక అరగంట అవుతుంది పిండి కలిపి. అవి బాండీలో నూనె వేసుకొని బాగానే బజ్జీలు వేయటం మొదలుపెట్టానండి. చాలా బాగా వచ్చాయండి బజ్జీలు. ఆ తనిషకి అయితే చాలా నచ్చేసేబట్ట బజ్జీలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంటే చాలా బాగున్నాయి. చట్నీ అయితే చాలా బాగుంది, టేస్ట్ కానీ చాలాసార్లు చెప్పిందండి. తను చాలా నచ్చేసినాయి అన్నమాట. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక లైక్ కూడా చాలా విలువైందండి, మర్చిపోద్దు ప్లీజ్. మీరు లైక్ చేస్తే చాలా బాగుంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. చూస్తున్నారు అందరూ కానీ లైక్ చేయట్లేదండి. చూడండి చాలా బాగా వచ్చాయండి. చట్నీ కూడా చాలా టేస్ట్ బాగుంది.